నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో డెలివరీ తర్వాత మీకు ఎటువంటి ఆహారం అనేది తీసుకోవాలి. చాలామందికి ఏంటంటే డెలివరీ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనేది చాలా రకాల డౌట్స్ ఉంటాయి అన్నమాట. అది ఇవాళ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. బేసిక్గా డెలివరీ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే చాలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు. లైక్ ఇది తింటే బేబీకి ఇది అవుతుంది, ఇది తింటే బేబీకి కోల్డ్ అవుతుంది, ఇది తింటే బేబీకి మోషన్స్ అవుతాయని. దీని ప్రకారంగా చూస్తే ఏంటి అంటే మెయిన్గా ఏంటి అంటే మదర్కి కోల్డ్ వస్తే బేబీకి కూడా కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది కొంతవరకు నిజం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకు అని అంటే కనుక మనకి డెలివరీ తర్వాత యూజువల్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొందరికి డెలివరీలో ఏ ప్రాబ్లం లేకపోయినా డెలివరీ తర్వాత కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. దానికి మనము ఎదుర్కోవాలి అంటే కనుక మెయిన్గా ఫైబర్ రిచ్ డైట్ అనేది తీసుకోవాలి. లైక్ ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు కానీ, కీరా కానీ, క్యారెట్ ఇట్లాంటివి తీసుకోవాలి. కాకపోతే ఏంటి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఇవన్నీ తీసుకోలేరు అనమాట చాలామంది. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ ఛాన్సెస్ అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా మన డైట్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలన్నమాట. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇవన్నీ ఉండాలన్నమాట. దానికోసం ఏంటి అని అంటే అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అనేది తీసుకోవాలి. ఆకుకూరలు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే డెలివరీ టైంలో బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ లూజ్ అయిన బ్లడ్ అనేది రీగెయిన్ చేయడానికి మనం ఐరన్ రిచ్ కంటెంట్ ఫుడ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా ఐరన్ రిచ్ కంటెంట్ ఫుడ్స్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి అంటే ఆకుకూరలు. ఆకుకూరలు అనేది పక్కా మీ డైట్లో ఒక పార్ట్ ఉండాలన్నమాట. దాంతోపాటు డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ కానీ అండ్ రైస్, ప్రోటీన్స్ కోసం రాజ్మా, లేదు అని అంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రోటీన్ కంటెంట్ కూడా మన డైట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూడాలన్నమాట. ఇవన్నీ తీసుకున్నా కానీ మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక దెన్ ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. లైక్ ఏమైనా హెమరాయిడ్స్ ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే మీరు సరిగా తింటేనే అడిక్వేట్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇవన్నీ మీ బేబీకి కూడా అందుతాయి అన్నమాట. మీరే డైట్ అనేది రెస్ట్రిక్టెడ్ పెట్టుకున్నారు అంటే కనుక మీ బేబీకి కూడా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది అందదన్నమాట. ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతిదీ రెస్ట్రిక్ట్ చేసుకోకుండా మీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటే కొంతవరకు మీకు మీ బేబీకి బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్ వల్ల అడిక్వేట్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి అన్నమాట. అండ్ దీంతో పాటు గలాక్టోజన్స్ అంటే ఏంటంటే మిల్క్ క్వాంటిటీ అని పెంచే ఫుడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒక 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అడ్వైస్ చేస్తాం వితౌట్ ఫార్ములా ఫీడ్. గలాక్టోజన్స్ అంటే ఏంటి అంటే మిల్క్ ఉత్పత్తిని పెంచే ఫుడ్ని మనం గలాక్టోజన్స్ అంటాం. గలాక్టోజన్స్ మనకి రోజు తినగలిగే ఫుడ్లో గలాక్టోజన్స్ అంటే ఏంటి అంటే గార్లిక్ అనేది గుడ్ గలాక్టోజన్. దాంతోపాటు మెంతులు ఇవన్నీ కూడా తీసుకోవాలి. వీటి వల్ల ఏంటి అంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరిగి మనకి బేబీకి హంగర్ అనేది తొందరగా తీరేటట్టు చూస్తాయి అన్నమాట. అండ్ ఇవన్నీతో పాటు మీరు రెగ్యులర్ తీసుకునే లిక్విడ్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా తీసుకోవాలి వితౌట్ షుగర్ అనమాట. షుగర్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే లైక్ దగ్గు ఇవన్నిటి వల్ల మళ్ళీ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి షుగర్ కంటెంట్ ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. చాక్లెట్స్, స్వీట్స్ ఇట్లాంటివి. అండ్ యూజువల్గా కొందరికి ఏంటంటే డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీలో ఉండి తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లాంటి రిస్క్ అనేది ఉండొద్దు అంటే షుగర్ ఐటమ్స్ అనేవి రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది కొద్ది రోజుల వరకు. అండ్ మీకు ప్రెగ్నెన్సీలో కనుక డయాబెటీస్ ఉంది అంటే కనుక తర్వాత కూడా మీ షుగర్ లెవెల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.